స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజలకు రైతు బజార్ల ద్వారా అందుబాటులోనికి నిత్యావసర సరుకులు. కేజీ 160 రూపాయలకే కందిపప్పు, 48 రూపాయలకే సన్నబియ్యం. రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. చల్లా నందేపు ప్యానెళ్ల మధ్య ప్రధాన పోరు. శుక్రవారం పరిశీలన, శనివారం ఉపసంహరణకు తుది గడువు. ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికలతో రాజమహేంద్రిలో సందడి. తల్లి బిడ్డ ఆరోగ్యరీత్యా వారి శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ, బిడ్డకు కాల వ్యవధి తప్పనిసరి. ప్రసూతి మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైన కందిపప్పు, బియ్యాన్ని చౌకగా అందించడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సరఫరా శాఖల ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్ నందు కందిపప్పు, బియ్యాన్ని బజార్ల ద్వారా విక్రయించే స్టాల్స్ను మంత్రి కందుల దుర్గేష్, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు వారు ఆనందంగా జీవించాలనే ఉద్దేశ్యంతో ధరలను నియంత్రించేందుకు గాను కందిపప్పు, బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుందన్నారు. పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ సమిష్టిగా కలిసి పేదలకు మంచి చేయాలనే మంచి సంకల్పంతో వారి జీవన సరళి ఆనందంగా, సవ్యంగా సాగేందుకు గాను కనీస నిత్యావసరాలైన సరుకులను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, నిత్యావసర సరుకులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ధరలు నియంత్రించి సాధారణ స్థితికి వచ్చేంత వరకు రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం విక్రయాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఒక్కో వినియోగదారునికి తమ ఆధార్ కార్డుపై 1 కేజీ కందిపప్పు 160 రూపాయలకు, 1 కేజీ బియ్యం 48 రూపాయలకు విక్రయించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా రైతు బజార్లో కందిపప్పు, బియ్యాన్ని పేద ప్రజలకు తక్కువ ధరలకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి అని, వారి సంక్షేమమే తమ ధ్యేయమని, అందుకు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ ఏకతాటిపై కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈరోజు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా నిత్యావసర సరుకులైన కందిపప్పు, బియ్యాన్ని విక్రయించేందుకు గాను స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ స్టాల్స్లో విక్రయాలను అధికారులతో పాటు తాము కూడా నిరంతరం పర్యవేక్షించి ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దుతామని అన్నారు. రాజమహేంద్రవరం నగరవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి భాస్కర్, అర్బన్ తహసీల్దార్ ఆంజనేయులు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె శ్రీనివాస్, ఏఎస్ఓ నాగాంజనేయులు, ఎంఎస్ఓ అర్బన్ ఎం లక్ష్మి, ఎం నాగలక్ష్మి, డిఎం సునీల్ వినయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం. అందరూ కూడా పేద ప్రజలు కూడా నాణ్యమైనటువంటి బియ్యాన్ని వాడాలి అనేటువంటి ఆలోచనతో బయట మార్కెట్లో 56 రూపాయల కేజీ ఉన్నటువంటి బియ్యాన్ని, సూపర్ ఫైన్ బియ్యాన్ని, అది ఇంకా ఎక్కువగా బ్లాక్ మార్కెట్లో 70 రూపాయలు కదా అమ్ముతున్నారు. కానీ ఇక్కడ 48 రూపాయలకి కిలో సూపర్ ఫైన్ బియ్యం ఇవ్వడానికి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
కందిపప్పు ఏదైతే ఉందో నాణ్యమైనటువంటి కందిపప్పు, నాసిరకం కందిపప్పు కాదు, అది బయట మార్కెట్లో 181 రూపాయలు ఉంది కిలో. ఇక్కడ మనం 160 రూపాయలకి అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి గారు, మరో పక్కన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, వీరు ముగ్గురు కలిసి కూర్చుని ఆలోచించి రైతు బజార్లో సామాన్య మానవులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొస్తారో వాళ్ళందరికీ కూడా 5 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు ఇచ్చేదానికి దీన్ని కొనసాగిస్తున్నాం. బయట మార్కెట్లో ధరలు స్థిరీకరించే వరకు కూడా ఈ వెసులుబాటుని వినియోగదారులకు అందిస్తాం. కేవలం దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ధరల స్థిరీకరణ, పేద ప్రజలకు అందుబాటులోకి కందిపప్పు బియ్యం తీసుకురావడం. ఆ రెండు చాలా ప్రధానమైనవి కనుక ముందు వాటితో ప్రారంభించాం. రాబోయే రోజుల్లో మరింతగా వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్తాం. పాల్పంచుకునేటువంటి అవకాశం సోదరులు మంత్రివర్యులు దుర్గేష్ గారితో పాటుగా స్థానిక శాసనసభ సభ్యులు వాసు గారితో పాటు కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరితోటి ఈ యొక్క మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు లభించింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ కూడా నేను ముందుగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న మొన్నటి వరకు మన అందరికీ తెలుసు ప్రజల మీద ఏ రకమైనటువంటి ధరల భారం పడిందో నిత్యావసర వస్తువులకి సంబంధించి. మరి మన పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వారు అధికారం అంటే వారి పదవి చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల వారు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో పేదల్ని ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ బియ్యంకి సంబంధించినటువంటి కార్యక్రమం ఉందో, పేదల్ని ఉద్దేశించినటువంటి ఆ బియ్యాన్ని దారి మళ్లించడం, అదేవిధంగా కాకినాడ పోర్టు కూడా తీసుకుని వెళ్ళిపోయి దాన్ని ఇతర దేశాలకి పంపించి వేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజా కంటక ప్రభుత్వాన్ని ఏదైతే మేము పదే పదే చెప్తూ వచ్చామో, ప్రజలు నడ్డి విరిచేటువంటి ప్రభుత్వాన్ని నిన్న మొన్నటి వరకు మనం చూడటం జరిగింది. అయితే ప్రజలు కూటమి, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రజా రంజక పాలనని, ప్రజాహిత పాలనని అందిస్తారు అనేటువంటి భావనతోటి ఎన్డీఏ కూటమికి వారు ఓటు వేసి అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి విషయం. నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరిస్తూ సామాన్య ప్రజలకి అందుబాటులో అన్ని సరుకులు కూడా సరైన ధరలకి అందజేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తే బయట మార్కెట్లో రైస్ కానీ అలానే దాల్ కానీ చాలా ఎక్కువ ధరలకి అమ్ముడవుతున్నాయి. దాన్ని నియంత్రణ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి రైతు బజార్లో, మన జిల్లాలో అయితే 9 రైతు బజార్స్లో మనం ఇలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రతి రైతు బజార్లో కూడా 2 కౌంటర్స్ ప్రారంభించి ఆర్జీ దాల్ అందరూ కూడా సూపర్ ఫైన్ వెరైటీగా ఏదైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో దాన్నే మేము వివిధ హోల్సేలర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి అందజేయడం జరుగుతుంది. కిలో 160 రూపీస్కి. అలానే రైస్ కూడా మనకి సూపర్ ఫైన్ క్వాలిటీ, సాధారణంగా యాక్చువల్గా మనకి 3 క్వాలిటీస్ ఉంటాయి. అది సాధారణ క్వాలిటీ, అలానే మీడియం అండ్ సూపర్ ఫైన్. సో ద బెస్ట్ క్వాలిటీని మనం రైతు బజార్స్లో మనం 48 రూపీస్కి, మామూలుగా స్టేట్ అంతా కూడా అయితే 49 రూపీస్, కానీ మన జిల్లాలోనే రైస్ మిల్లర్స్ అట్లానే రైస్ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకొక రూపాయి కూడా తగ్గించి మనం 48 రూపీస్కి ఇక్కడ అందజేయడం జరుగుతుంది. మంచి నిర్ణయం తీసుకున్నాం. ముందుగా బలహీన వర్గాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సివిల్ సప్లైస్ మంత్రి అయిన మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు మీరు చూశారు, మధ్యతరగతి వారు జీవించలేని పరిస్థితి, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే పని మీద ప్రజలు చెప్పినా పట్టించుకునే నాదుడే లేదు. మేము ఎన్నికలప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చున్నాం. ఎన్డీఏ కూటమిగా గెలిచిన వెంటనే సంక్షేమంతో పాటు మధ్యతరగతి వారు అందరూ కూడా ఆనందంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాం. దానికి అనుగుణంగా ఈరోజు రాజమండ్రి సిటీలో రైతు బజార్లో గౌరవ మంత్రి దుర్గేష్ గారు, పార్లమెంట్ సభ్యురాలు అమ్మ పురంధేశ్వరి గారు, కలెక్టర్ గారు, జేసీ గారు,
మా ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్లో సుమారు 56 రూపాయలు ఉండేది 48 రూపాయలు, అంటే 8 రూపాయలు తగ్గిస్తూ ఉన్నాం. అలాగే కందిపప్పు మీద కూడా సుమారు 20 రూపాయలు, అంటే సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఆనందం మాకు ముఖ్యం. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే ఇదే కాకినాడ పోర్ట్ నుంచి రైస్ అనేది ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్నారో వైసీపీ నాయకులు మీరు చూశారు. వారు జోబీలు నింపుకున్నారు, వారు కడుపులు నింపుకున్నారు, కానీ పేదవారి గురించి ఎవరు ఆలోచించిన దాఖలా లేవు. కానీ ఈ ఎన్డీఏ కూటమి పేదవారి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఆశీర్వదించండి ఎన్డీఏ కూటమిని. దీనిపైన పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు సుమారు 9 పాయింట్లు అని చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు. అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కూడా బాధ్యత వహిస్తాం. వారి మాదిరిగా మా దగ్గర నాయకులు ఎవరు కూడా దొంగలు లేరు. వారందరూ కూడా ప్రజల కోసం ఆలోచించేవారే. నిత్యం పర్యవేక్షిస్తాం. పెన్షన్లు ఎలాగైతే పర్యవేక్షించామో గతంలో చెప్పారు, వాలంటీర్ లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమన్నారు. సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఒక రోజులోనే 100% పూర్తి చేయగలిగాం. అలాంటిది ఈ కార్యక్రమం కూడా అలాగే ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పర్యవేక్షిస్తాం. ది ఆర్యాపురం కోఆపరేటివ్ ఎన్నికల పర్వం కోలాహలంగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గతంలో బ్యాంకు చైర్మన్ గా పనిచేసిన చల్లా శంకర్రావు తమ బెల్ట్ 12 మంది సభ్యులతో కలిసి గురువారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలు, ఆస్తుల పరిరక్షణకు కృషి చేసిన చల్లా శంకర్రావును ఈ నెల 20వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు అభివృద్ధిలో ముందంజ వేయాలంటే మళ్లీ చల్లా బెల్ట్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. చల్లా గత పాలక వర్గంలో బ్యాంకు శాఖలను విస్తరించడమే కాకుండా క్రమం తప్పకుండా డివిడెంట్లు కూడా చెల్లించి బ్యాంకును ప్రగతి పదంలో నడిపించారని పేర్కొన్నారు. చైర్మన్ అభ్యర్థిగా చల్లా శంకర్రావు, డైరెక్టర్లుగా బుడ్డిగ రవి, పెద్దకాపు, వై రంగబాబు, పిల్లి శ్యామ్ కుమార్, పోలాకే పరమేష్, ఎర్రమొత్తు ధర్మరాజు, యాళ్ల వెంకట్రావు, పడాల శ్రీనివాస్, కప్పల ప్రకాష్, నీలపల సూర్య సత్యనారాయణ, సింగంపల్లి వెంకటరామకృష్ణ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే మొత్తం 79,570 మంది ఏ తరగతి సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత కలిగి ఉన్నారు. వారి వెంట తంగిళ్ల బాబీ, కరగాని వేణు, కంటిపొడి రాజేంద్ర, బొడ్డిగ గోపాలకృష్ణ, పిన్నింటి ఏకబాబు, మజ్జి రాంబాబు, చాపల చినరాజు, దాసరి గురునాథం, జామి సత్యనారాయణ, భాషాలిమ్రా, గంటా సునీల్, యాళ్ల ప్రదీప్, చల్లా బాలమురళి, చల్లా కేశవ, అడారి లక్ష్మీనారాయణ, ఆళ్ల ఆనందరావు తదితరులు ఉన్నారు. ఈ రోజున కూటమి తరపున బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి చల్లా శంకర్రావు గారు చైర్మన్గా ఒక మంచి బెల్ట్ని తయారు చేసి నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే మంచి బెల్ట్ అని ఎందుకు అంటున్నానంటే నీతి నిజాయితీలతో పనిచేయాలి. అలాగే కరప్షన్ జరగడానికి వీల్లేదు. శంకర్రావు గారు ముందే చెప్పారు, ఆ విధంగా మనం చేయగలిగిన వాళ్ళే బెల్ట్లోకి రండి అని చెప్పారు. ఆ విధంగానే మనం ఒక నియమ నిబద్ధతతోటి కూటమికి ఒక డిసిప్లిన్ మెయిన్ క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణతోటి ఇక్కడ మేము నామినేషన్లు వేయడం జరిగింది చల్లా శంకర్రావు గారి ఆధ్వర్యంలో. అయితే ఒకటి చెప్తున్నాం, ఇంకా బ్యానర్లు వేస్తున్నారు. ఇక్కడ చూస్తే 63, 64 అయ్యింది అక్కడ. కానీ జడిసేదేలే. మొన్న ఎలాగైతే 73,000 మెజార్టీతో కొట్టామో వన్ సైడ్ ఎలక్షన్గా చల్లా శంకర్రావు గారు బెల్ట్ గెలుస్తుంది. చల్లా శంకర్రావు గారు చైర్మన్ పోస్టులో కూర్చుంటారు. ఇది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్, అర్బన్ బ్యాంక్కి వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ నామినేషన్స్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి వేయడంలో మా బెల్ట్ ప్రకారం అంటే నా ఆధ్వర్యంలో అంటే ఎన్డీఏ కూటమి యొక్క ఆశీస్సులతో ఒక 12 మంది నాతో పాటు కలిపి వాళ్ళ డైరెక్టర్లు వేయడం జరిగింది. మా 12 మంది డైరెక్టర్లు నాతో సహా మాకు ఏంటంటే మా నిబద్ధతతో ఒక
ట్రాన్స్పరెంట్గా ఈ బ్యాంకుని ఇంతకుముందు 5 సంవత్సరాలు చాలా డెవలప్ చేయడం జరిగింది, ఇక్కడ ఉంటున్న ఈ బిల్డింగ్తో సహా. అందు గురించి ఏంటంటే అప్పుడు కూడా ఒక రూపాయి ఏ విధంగా తీసుకోకుండా మా జేబుల్లోనే డబ్బులు ఖర్చు పెట్టి నీతి నిజాయితీగా 5 సంవత్సరాలు మటుకు చాలా దీన్ని డెవలప్ చేసాం. అది ప్రజలందరికీ కూడా తెలుసు, రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అందు గురించి ఏంటంటే మరలా అంటే ఈ ఉన్న 5 సంవత్సరాల్లో చాలా కుంటుపడిపోయింది. నేను దిగిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో చాలా కుంటుపడిపోయింది. అవి మళ్ళీ ఇంకోసారి ప్రెస్లో ఏం జరిగింది అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత. రాబోయే ఎలక్షన్లో మటుకు తప్పకుండా మీ 12 మందిని కూటమి బలపరిచినటువంటి 12 మందిని కూడా రాయమండ్రి ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, రాయమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకుకి సంబంధించినటువంటి కస్టమర్ అందరు దేవుళ్ళకి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటు మా కూటమి వేసి మమ్మల్ని అఖండ విజయంతో చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల తరపున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు చల్లా శంకరరావుకి చైర్మన్గా 12 మంది బోర్డు డైరెక్టర్లతో ఇవాళ ఒక ప్యానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున 12 మంది సభ్యులు కూడా నామినేషన్ వేయడం జరిగింది. మరి మేము బలంగా ప్రజలను కోరుకునేది ఏంటంటే, ఏదైతే ప్రజల ఆస్తిని ధర్మకర్తల్లా ఉండి ప్రజల బాగోగుల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ బ్యాంక్ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాల పాటు చైర్మన్గా చేసి ఎన్నో బ్రాంచుల్ని, ఈ బ్యాంక్ టర్నోవర్ను కూడా ఎన్నో కోట్ల రూపాయలు పెంచడంలో కానీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి శంకరరావు కానీ అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా ఈ రోజున కొంతమంది చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్యానల్ ఏదైతే ఉందో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి విధంగానే ఈ రాబోయే రోజుల్లో ఈ ప్యానల్ను కూడా అద్భుతమైన మెజార్టీతో గెలిపించే విధంగా మా పార్టీ శ్రేణులు కానీ ప్రజల్ని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. నీతి నిజాయితీగా బ్యాంక్ అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి మద్దతుగా నిలవమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే మా జనసేన పార్టీ తరఫున ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బోర్డు డైరెక్ట్గా నామినేట్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ బ్యాంకు జరిగే ఎన్నికల్లో కానీ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాల్లో కానీ బ్యాంకు ప్రతిష్టను పెంచే విధంగా మా యొక్క పూర్తి సహసహకారాలు చైర్మన్ గారికి కానీ బోర్డు డైరెక్టర్లకు కానీ అందరికీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి తరపున చల్లా శంకరరావు గారు సమక్షంలో ఆయన ఆధ్వర్యాన చైర్మన్గా బెల్ట్ కట్టడం జరిగింది. నేను దాంట్లో బీజేపీ తరపున డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లోని 2013 నుంచి 19 వరకు చల్లా శంకరరావు గారు చైర్మన్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఆయనకి తోడ్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 2019 నుంచి బ్యాంక్ పరిస్థితి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏ విధంగా అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా నామినేటెడ్ పదవులు వేసి ఈ బ్యాంకుని సర్వనాశనం చేసి పడేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మేము వస్తున్నాం. శంకరరావు గారు నీతి నిజాయితీతోటి ట్రాన్స్పరెంట్గా పనిచేసే మనిషి రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. అదే పట్టుదలతో, అదే క్రమశిక్షణతో మళ్ళీ ఈ బ్యాంకుని ఉన్నతమైన స్థితికి A1 గ్రేడ్ని మళ్ళీ తీసుకొస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. దయించి మీరు అందరూ కూడా ఖాతాదారులు అందరూ కూడా గమనించి చల్లా శంకరరావు గారి బెల్ట్కి ఓట్లేసి గెలిపించాలని ప్రార్థిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. తల్లి బిడ్డ ఆరోగ్యరీత్యా వారి శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ, బిడ్డకు కాలి వ్యవధి తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా స్థానిక వైద్యం నుంచి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వరకు నిర్వహించిన ర్యాలీని స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం, మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవం ముఖ్య లక్ష్యమని అన్నారు. బాలికలను చదవనిద్దాం, ఎదగనిద్దాం. బాల్య వివాహం సాంఘిక దురాచారం. లేత వయస్సులో వివాహాలు జరగడం వల్ల కాన్పు కష్టం కావడం మరియు ప్రసూతి మరణాలు, శిశు మరణాలు సంభవిస్తాయని అన్నారు.
బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం 18 సంవత్సరముల లోపు ఆడపిల్లలకు 21 సంవత్సరముల లోపు మగపిల్లలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. 2 సంవత్సరములు జైలు శిక్ష మరియు ₹1,00,000 జరిమానా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కుటుంబ ప్రణాళిక అనేది అభివృద్ధి చెందిన భారతదేశానికి కొత్త గుర్తింపు ఇస్తుందన్నారు. యువత తమ బాధ్యతలను అర్థం చేసుకునే వరకు లైంగికత మరియు ఆలస్య వివాహం గురించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి జంటకు పునరుత్పత్తి ఆరోగ్య సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేలా చూసుకోవాలని అన్నారు. గర్భధారణ సంబంధిత వ్యాధుల గురించి దంపతులకు అవగాహన కల్పించడం ద్వారా వారికి ముందస్తు ప్రసవ ప్రమాదం గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా వైద్య ఆరోగ్య శాఖ ప్రజల అవగాహన కల్పించాలని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఆసుపత్రి ప్రసవములను ప్రోత్సహించడం ద్వారా తల్లి మరియు బిడ్డల ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చునని తెలియజేశారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించడం వలన మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిడ్డకు మధ్య కొంతకాలం వ్యవధి ఉంటే తల్లి మరియు బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. ఆశా మరియు ఏఎన్ఎం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకొని ఆ తరువాతే పిల్లల బాధ్యత తీసుకోవాలని, తల్లి మరియు బిడ్డల సంపూర్ణ ఆరోగ్యం కోసం 2 ప్రసవాల మధ్య వ్యవధి తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వసుంధర, ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీహరిబాబు, డిఎంఓ సత్యకుమార్, డిపిహెచ్ఓ వసంతలక్ష్మి, జిల్లా గణాంకాధికారి కుమారస్వామి, ఉప గణాంకాధికారి భాస్కర్, అర్బన్ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, హెల్త్ విజిటర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ఇక్కడ ఒక వై జంక్షన్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో ర్యాలీ ద్వారా అందరికీ కూడా అవగాహన కల్పించాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ హెల్దీ సమాజాన్ని ప్రొడ్యూస్ చేయాలి అనేది ఉద్దేశం. సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటే బాల్య వివాహాలు చేయకూడదు అని, వాళ్ళకి ఇనఫ్ మెచ్యూరిటీ అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడమే కాకుండా ఒక 20 సంవత్సరాలు దాటాక వాళ్ళకి పెళ్లి చేయడం, తర్వాత పెళ్లి తర్వాత వచ్చే సమస్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం, అలానే పిల్లలని కనేటప్పుడు అంటే వాళ్ళు డ్యూరింగ్ ద బర్త్ టైం, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం, అలానే ఒక బిడ్డకి ఇంకొక బిడ్డకి కనీసం 1-2 ఇయర్స్ మనం ఎడమను పాటిస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మదర్ కూడా వాళ్ళకి చక్కగా కేర్ కూడా తీసుకోగలరు అనే ఉద్దేశంతో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా అమలు చేయడంలో ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ తెలిసేటట్టుగా ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేట్ చేస్తూ మన ఆశాస్ అండ్ ఏఎన్ఎంస్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అఫీషియల్ ద్వారా కూడా అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. సేవ్ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగింది. వైసీపీ ముఖ్య నాయకులు తీవ్రంగా మేధోమథనం చేసి పాలకవర్గ చైర్మన్ అభ్యర్థిగా నందేపు శ్రీనివాస్ను ఎంపిక చేశారు. గురువారం ఆయన పార్టీ ముఖ్య నాయకులు, డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో పాలకవర్గంగా పనిచేసిన చల్లా శంకర్రావు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును భ్రష్టు పట్టించారని, అన్ని విధాలుగా అవినీతిమయం చేశారని, అటువంటి వ్యక్తిని మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్గా నెగ్గనివ్వబోమని వైసీపీ ముఖ్య నాయకులు స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తరువాత నందేపు శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ నాయకుడు గిరిజాల బాబు, యువ నాయకుడు జక్కంపొడి గణేష్ తదితరులు మీడియాతో మాట్లాడారు. తమ బెల్టును గెలిపించడం ద్వారా ఆర్యాపురం బ్యాంకు ప్రతిష్టను, ప్రయోజనాలను కాపాడేందుకు ఖాతాదారులు సహకరించాలని కోరారు. ఈ నెల 20వ తేదీన ఎస్కేవిటీ స్కూల్లో జరిగే ఎన్నికల్లో ఖాతాదారులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ బెల్టులో డైరెక్టర్లుగా పులవర్తి లక్ష్మణస్వామి, దూడల త్రీనాథ్, నండూరి సుబ్బారావు, డాక్టర్ లంకా సత్యనారాయణ, నందం కుమార్ రాసా, కస్సే రాజేష్, ఆకుల శ్రీనివాస్ ఉండగా సిపిఐ నుంచి కొండ్రాపు రాంబాబు, కాంగ్రెస్ నుంచి కొవ్వూరి శ్రీనివాస్కు అవకాశం కల్పించినట్టు వివరించారు.
ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును రక్షించడమే ధ్యేయంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. వారి వెంట జాంపేట బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, ఇసుకపల్లి శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, మధ్య అప్పారావు, వడ్డి మురళి, మధ్య నోకరత్నం, ఒంటెద్దు సూర్యబాబు, అడప అనిల్, మద్దాల రవిశంకర్, కురుమెల్లి స్వరూప్, నందం స్వామి, పెదిరెడ్ల శ్రీనివాస్, కొల్లమల్ల రఘు తదితరులు పాల్గొన్నారు. రోజు ఈ రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్యాంకుని పరిరక్షించాలని, బ్యాంకుని సేవ్ చేయాలన్న మంచి ఉద్దేశంతో మరి చిరంజీవి నందూపు శ్రీనివాస్ని ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. మరి కస్టమర్లు, ఖాతాదారులు అందరూ కూడా మరి శ్రీనివాస్ బెల్ట్కి పరిపూర్ణమైన మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో నెగ్గుతారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. మరి ఎంతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లు మరి నిర్వహిస్తాం. దానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా సీనియర్ నాయకులు నందూపు శ్రీని గారు చైర్పర్సన్గా తన సహచరులతో బ్యాలెట్గా పోటీ చేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ బ్యాంకును పరిరక్షించాలని చెప్పి గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాంక్ యొక్క విశిష్టతను తెలుసుకుని మరి ఎంతో కృషి చేశారు. తప్పకుండా ఎంతోమందికి పార్టీలకు అతీతంగా ఒక రోల్ మోడల్గా ఉండే ఈ బ్యాంకుని ఇంకా మంచి అభివృద్ధి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా రాజమండ్రి వాసులకి, మా తూర్పుగోదావరి జిల్లా వాసులు అందరికీ కూడా గర్వకారణంగా ఉంటుందని తప్పకుండా మీకు కోరేది ఒకటే, ఈ బెల్ట్ నందూపు శ్రీని వారి సహచారాన్ని బెల్ట్ తగ్గిస్తే ఈ బ్యాంకుని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతారని, దానికి సహాయ సహకారాలు మేము అందరూ కూడా అందిస్తామని చెప్పి కోరుకుంటాం. ది రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఈరోజు నామినేషన్ నేను నా తోటి డైరెక్టర్లు అందరూ కలిసి పార్టీల రహితంగా మొత్తం అన్ని పార్టీలతో కలిపి మనం వేయాలని చెప్పేసి రాజమండ్రిలో ఉన్న పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాన్ని నన్ను చైర్మన్గా మా కమిటీ సభ్యులందరినీ కూడా డైరెక్టర్గా అందరినీ కూడా కమిటీ సభ్యులందరూ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు రోజున మా పెద్దలందరూ కూడా కలిసి దాన్ని బెల్ట్ని కూడా పూర్తి బెల్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేము ఏం చేయాలి, ఎందుకు ఈ బ్యాంక్కి మేము పోటీ చేయాల్సి అవుతుందో అన్నీ కూడా మేము మీకు రేపు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ, నాకు మొత్తం ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా నాకు నా బెల్ట్కి పూర్తి మద్దతు ప్రకటించి మేము బ్యాంకుని పూర్తి పరిరక్షించినాకే మేము ఇక్కడ వస్తాం జరిగిందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. కోటిలింగాలపేట ప్రాంతంలో నివసించే ప్రజలకు మురుగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చేపట్టే దిశగా సత్వరమే చర్యలు చేపట్టడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. గురువారం ఉదయం కోటిలింగాలపేట 41వ డివిజన్లోని కైలాసభూమి ఎదురుగా ఉన్న వేస్టేజ్ వాటర్ మేనేజ్మెంట్ పంపింగ్ స్టేషన్ను సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కోటిలింగాలపేట దశాబ్దాలుగా ఉన్న సమస్య పైనుంచి వచ్చే వర్షపు నీరు క్రిందికి పోయే మార్గం లేనందున ఇక్కడే స్టోరేజ్ అవటం వలన ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారాన్ని చేపట్టే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 2014లో ప్రస్తుతం ఉన్న పంపింగ్ స్కీమ్ను అప్పటి ప్రభుత్వం పుష్కరాల సమయంలో నిర్మించిందన్నారు. అయితే 2014 నుంచి 2019 మధ్యలో 2వ పంపింగ్ స్కీమ్ను నిర్మిస్తే కోటిలింగాల ప్రాంతవాసుల సమస్యను శాశ్వతంగా సంస్కరించబడుతుందనే ఆలోచనతో అప్పటి కార్పొరేటర్ ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సంపూర్ణంగా నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. ఈరోజు కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు కూడా పరిశీలించి చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతానికి వచ్చే వర్షపు నీటిని, రెగ్యులర్గా వచ్చే నీటిని వేరువేరుగా క్రిందికి పంపించేందుకు 2 పంపింగ్ స్కీమ్లను కట్టాలని, అందుకు అవసరమైతే పేపర్ మిల్ సహకారాన్ని కూడా తీసుకోవాలని శాసనసభ్యులు అన్నారు. ఈ ప్రాంతవాసుల సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా ఏ విధమైన చర్యలు చేపట్టాలనే ఆలోచనతో నగరపాలక సంస్థ చేపడుతుందన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి
ఈ ప్రాంత వాసుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. కోటిలింగాలపేట పంపింగ్ ప్లాంటేషన్ పైప్ లైన్ నల్ల ఛానల్ వరకు పైప్ లైన్ కనెక్షన్ ఉందని, దానికి బదులుగా పైప్ లైన్ వేరే మార్గంలో మళ్లించి త్వరగా సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఆయన అన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ మరియు ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, పంపింగ్ స్టేషన్ వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా ఏ మార్గంలో వెళితే సులువుగా సమస్య పరిష్కారం అవుతుందో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ సిపిఎం సత్యవేణి, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, స్థానిక నాయకులు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. కోట్లింగాలపేట దశాబ్దాలుగా చాలా పెద్ద సమస్య. ఏదైతే వర్షపు నీరు ఉందో ఆ పై ప్రాంతం నుంచి అంతా కూడా ఇక్కడికే రావడం, ఒక స్టోరేజ్ పాయింట్ అవ్వడం, అన్ని వీధులు నీటి మునగడం, దోమలతోటి నీటితోటి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలన్నది ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీగా. 2014లోని ఆనాడు ఇప్పుడు ఏదైతే పంపింగ్ స్టేషన్ ఉందో పుష్కరాలప్పుడు టీడీపీ హయాంలో కట్టినదే. గత 5 సంవత్సరాలు అనగా 2014 నుంచి 19 వరకు కూడా సెకండ్ పంపింగ్ స్టేషన్ కట్టినట్లయితే ఇక్కడ శాశ్వత పరిష్కారం అనే ఆలోచనతో అప్పుడున్న కార్పొరేటర్ టీడీపీ వ్యక్తి కూడా ప్రతిపాదించగా గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ఉన్నప్పుడు సంపూర్ణంగా దీన్ని నిర్లక్ష్యానికి వ్యవహరించారు. ఎక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ రావడం, ఏ విధంగా దీన్ని చెయ్యాలి, వర్షపు నీరుని ఎలా తీసుకెళ్ళాలి, రెగ్యులర్గా వచ్చే నీటిని ఎలా తీసుకెళ్లాలి అన్న దాని మీద 2 పంపింగ్ స్టేషన్స్ కట్టాలి, పక్కనే ఉన్న పేపర్ మిల్ వారి యొక్క సహకారం తీసుకోవాలి, ఇక్కడ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఉండే విధంగా కార్యక్రమం చెయ్యాలన్న దాని మీద ఇప్పుడే అంత విజిట్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఆన్ పేపర్ పెట్టి దగ్గరలోనే, అంటే వర్షాకాలం మొదలెట్లేము కాబట్టి వచ్చే మాన్సూన్కి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కోటిలింగాలపేట సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. రాజమహేంద్రవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రాజమహేంద్రవరం పిట్టా సోమశేఖర్ మాట్లాడుతూ, కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విజయవాడ వారికి రాబడిన విశ్వసనీయమైన సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రాజమహేంద్రవరం పిట్టా సోమశేఖర్ ఆదేశాల మేరకు బుధవారం జూలై 10వ తేదీన ఉదయం 11:30 స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాజమహేంద్రవరం దక్షిణం స్టేషన్ వారు రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామ పరిధిలో గల 0 పాయింట్ వద్ద కాకినాడ నుండి రాజస్థాన్కు గంజాయిని ఒక భారత్ బెంజ్ J21 GB 9273 లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ దాడుల్లో రాజస్థాన్ నుంచి లైమ్ పౌడర్ను బిక్కవోల్లోని KPR ఫ్యాక్టరీకి తీసుకువచ్చి తిరుగు ప్రయాణంలో గంజాయి తీసుకువెళ్తున్న ఒక భారత్ బెంజ్ J21 GB 9273 లారీని 153.80 కేజీలు, 2 సెల్ ఫోన్లు, 2,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రాజస్థాన్కు చెందిన ఇద్దరును అనగా సిరారాం తండ్రి జేతారాం ఏజ్ 42 అడ్రస్ నాగూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ మరియు గోమద్ రామ్ తండ్రి చౌకారాం అడ్రస్ గోగనాడ గ్రామం రాజస్థాన్ హెల్పర్ అదుపులోకి తీసుకోవడమైంది. వారికి గంజాయిని సరఫరా చేస్తున్న ప్రదేశమైన కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఇండస్ట్రియల్ ఏరియా గల HP పెట్రోల్ బంక్ వెనుక గల వినాయక విగ్రహాలు తయారీ చేయి గోడౌన్ వద్దకు వెళ్లి సదరు ప్రదేశం వద్ద అక్కడ 200 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకుని అక్కడ మరో ఇద్దరును అనగా కోటిబోయిన ప్రసాద్ తండ్రి కృష్ణ తిమ్మాపురం గ్రామం కాకినాడ జిల్లా మరియు ప్రతాప్ మండల్ తండ్రి మహానంద మండల్ ఒరిస్సా రాష్ట్ర సరఫరాదారులను అదుపులోకి తీసుకుని 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడమైంది. అనగా 4 ముద్దాయిలను 353.80 కేజీల గంజాయిని, ఒక భారత్ బెంజ్ RJ21 GB 9273 లారీని, 4 సెల్ ఫోన్లు, 4,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో గంజాయిని తీసుకురమ్మని పురమాయించిన రాజస్థాన్ రాష్ట్రం నాగూర్ జిల్లా సింగ్దాద్ గ్రామంకు చెందిన రామ్ నివాస్ @రా బాఘాడియాను మరియు అతని భాగస్వామి అయిన సందీప్ను అరెస్ట్ చేయవలసి ఉంది. సదరు గంజాయి ఒడిశాలో కేజీ 600 రూపాయలకు గాను, అదేవిధంగా కాకినాడకు చేర్చేసరికి దాని విలువ 3,000 రూపాయలుగా, రాజస్థాన్ చేరేసరికి
కేజీ 20,000 రూపాయలుగా ఉంది. సదరు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు 20 లక్షలు ఉంటుందని అంచనా. సదరు స్వాధీనపరుచుకున్న గంజాయిని ఒడిశా రాష్ట్రంలో గల మల్కన్గిరి జిల్లా కలిమిల్ల గ్రామం నుండి తౌడు సంచులతో పాటు నింపి రవాణా చేయడం జరిగింది. ఈ విధంగా గంజాయిని అక్రమ రవాణా చేయటం, కలిగి ఉండుట, సేవించుట నేరమని, అటువంటి నేరములు జరిగిన ఎడల వారికి సమాచారం తెలియజేయాలని, అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దక్షిణం స్టేషన్ ఇన్స్పెక్టర్ పి హాను తెలిపారు. ఈ దాడుల్లో రాజమహేంద్రవరం సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన పి హానుశ్రీ, డిటిఎఫ్ సిఐ టి గోపాలకృష్ణ మరియు నిడదవోలు సబ్ సిఐ కె వీరబ్రహ్మం మరియు రాజమహేంద్రవరం సబ్ స్టేషన్ ఎస్ఐలు దుర్గాప్రసాద్, శ్రీనివాసులు, జె విజయ్ కుమార్, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ సెబ్బు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పిట్టా సోమశేఖర్ మాట్లాడుతున్నాను. ముందుగా పత్రికా సోదరులందరికీ కూడాను నా నమస్కారాలు. రాజమండ్రి సౌత్ సబ్ స్టేషన్, ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం 11:30కి మా కమిషనర్ సార్ ఆఫీసు విజయవాడ నుండి ఇచ్చినటువంటి సమాచారం మీద సౌత్ సబ్ స్టేషను ఎస్హెచ్ఓ వారి సిబ్బంది, అలాగే డిటిఎఫ్ ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, నిడదవోలు ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, అలాగే దేవరాపల్లి ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది, వీరందరినీ కూడాను రంగంలో దింపి ఒక గంజాయితో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుందనేటువంటి సమాచారం మీద మన దివాన్ చెరువు 0 పాయింట్లో చెకింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం 11:30కి ఒక లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీ నంబరు RI21GB 9273. ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్, అలాగే అతని అసిస్టెంటు గోదాం రామ్, వీళ్ళిద్దరిది రాజస్థాను, వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో క్యాబిన్ లోపల 150 కేజీలు, ఒక్కొక్క ప్యాకెట్ 5 కేజీలు ఉన్నటువంటిది, మొత్తము 30 ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావులు గురువారం 2 నామినేషన్లు దాఖలు చేశారు. గోకవరం బస్టాండ్ నుండి ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ, అవినీతి కేసులు ఉండి బ్యాంకు లావాదేవీలు ఆరోపణలు ఉన్న వ్యక్తి బ్యాంకు చైర్మన్గా ముందుకు రావడం బ్యాంకు చరిత్రలో మాయని మచ్చ అని మధు అన్నారు. ఈ బ్యాంకు సభ్యులు విజ్ఞతగా ఆలోచించి మచ్చలేని వారిని పాలక మండలిగా ఎన్నుకోవాలని మధు కోరారు. ఈ కార్యక్రమంలో జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్పారమణ, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్, పార్టీ నగర కార్యవర్గ సభ్యులు నల్ల రామారావు, టి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కిర్ల కృష్ణ, మహిళా సమైక్య నాయకురాలు కొండవతి, జట్ల సంఘం అధికార బాడీ సభ్యులు పి దేముడు బాబు, అప్పలనాయుడు, వెంకట్రావు, సిపిఐ నాయకులు నాగబాబు, నాగేశ్వరరావు, ఏఐటియుసి నాయకుడు కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతన పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రాజమహేంద్రవరంలోని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతన పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ బ్యాంకుకు సంబంధించిన 16 బ్రాంచ్లకు సంబంధించి 3 నియోజకవర్గాలుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని మెయిన్ బ్రాంచ్, పోర్ట్ గేట్, తాడితోట, కాతేరు, స్వరాజ్యనగర్, జయన్ రోడ్, బొమ్మూరు, దానవాయిపేటలకు సంబంధించి నియోజకవర్గం 1 లోకల్, కాకినాడ, తాడేపల్లిగూడెం, తణుకు బ్రాంచులకు సంబంధించి నియోజకవర్గం 2 నాన్ లోకల్, దివాన్ చెరువు, భీమవరం, అమలాపురం, సీతమ్మధార, వైజాగ్, గుంటూరు బ్రాంచులకు సంబంధించి నియోజకవర్గం 3 నాన్ లోకల్ విభజించారు. నియోజకవర్గం 1 నుండి 10 మంది డైరెక్టర్లను, 1 నుండి 70,519 సీరియల్ నెంబర్గా ఉన్న ఓటర్లు, నియోజకవర్గం 2 నుండి 1 డైరెక్టర్ను, 70,520 నుండి 74,357 సీరియల్ నెంబర్గా ఉన్న ఓటర్లు, నియోజకవర్గం 3 నుండి 1 డైరెక్టర్ను, 74,358 నుండి 78,423 సీరియల్ నెంబర్గా ఉన్న ఓటర్లు ఎన్నుకుంటారు.
ఎన్నికైన 12 మంది డైరెక్టర్లు ఈ నెల 22న జరిగే సమావేశంలో చైర్మన్ను ఎన్నుకుంటారు. తమ రజక సేవా సంఘం సభ్యుడైన వెదురుపాక రమణ కుమారుడు వెదురుపాక శివ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పట్టణ రజక సేవా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రజక సేవా సంఘం కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాసరావు మాట్లాడుతూ, హోండా షోరూంలో పనిచేస్తున్న శివ ఈ నెల 2వ తేదీన డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బొమ్మూరుకు చెందిన దీప్తి అనే యువతి శివ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ అబ్బాయిని ఏజెన్సీలోని సీతపల్లి సమీపంలోని పోలవరం గ్రామం దగ్గర అడవిలో కొట్టి చంపారని, నోరు ముక్కు నుంచి రక్తం కారుతుందని చెప్పిందని అన్నారు. వెంటనే తామంతా అక్కడికి వెళ్లి 2 రోజులు తిరిగినా శివ ఆచూకీ దొరకలేదన్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 10-12 గంటల మధ్య శివ డెడ్ బాడీ దొరికిందని వెంటనే రంపచోడవరం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినట్లు దేవర శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు వచ్చి సాయంత్రం పోస్ట్ మార్టం అనంతరం ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో శివ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారని తెలిపారు. శివ భౌతిక కాయాన్ని రాజమండ్రి తీసుకువచ్చి కోటిలింగాలపేట కైలాస భూమిలో దహన సంస్కారాలు చేసినట్లు వివరించారు. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిన శివ మరణానికి గల కారణాల గురించి తల్లిదండ్రులకు తమ సంఘం సభ్యులకు సరైన సమాచారం ఇవ్వలేదని అధ్యక్షులు శ్రీనివాసరావు ఆరోపించారు. శివ మృతికి గల కారణాలను తెలియజేసి ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేయాలని రజక సేవా సంఘం కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. శివ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రజక సేవా సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు కోరారు. మృతుడు శివ తండ్రి వెదురుపాక రమణ మాట్లాడుతూ, తన కుమారుడు శివను అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, తన కుమారుడు శివను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ రజక సేవా సంఘం పాలకవర్గం సంఘం సభ్యులు పాల్గొన్నారు. మాది సింహాసనం నగరం. నేను పట్టపాలంకరరావు గారి దగ్గర పనిచేస్తానని చూస్తున్నాను. అక్కడికి మా అబ్బాయి నాకు బట్టలట్టుకు వచ్చాడండి. బట్టలట్టుకు వచ్చి ఇచ్చేసి దూరంకి పనికి వెళ్ళిపోయాడండి. పనికి వెళ్ళిపోయిన తర్వాత నాకు 11-12 దగ్గరలో నాకు ఫోన్ వచ్చిందండి. ఒక లేడీ ఫోన్ చేసిందండి. దుఃఖంలో 150 పెట్టండి, దుఃఖంలో బాగా చేయాలన్నారండి. బండి రోడ్డు మీద ఉన్నదన్న బండి అమ్మ దుఃఖంలో ఉన్నదండి. నేను 3 రోజులు కానీ నాకు బాడీ దొరకలేదండి సార్. నేను మామూలుగా అన్నీ తిరిగి వచ్చి నేను టీటౌన్కి మంగళవారం నాడే టీటౌన్కి ఇచ్చానండి. టీటౌన్ కాడి నుంచి బాడీ దొరికిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చోడవరం స్టేషన్కి ఇచ్చారండి. చోడవరం స్టేషన్ నుంచి అక్కడ పోస్ట్ మార్టం చేసి నాకు అప్పు చెప్పారండి. మమ్మల్ని కిందపరిచి మామూలుగా మాకు ఏం సమాధానం చెప్తుందండి. ఆవిడ మీద మాకు అనుమానం. నమస్కారం కార్తీక్, నమస్కారం మీడియా మిత్రులకి. 2/7/2024 ఎదురుపాకి శివన్న కుర్రాడు మిస్ అవ్వడం జరిగింది. తన కోసం మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం 11-12 మధ్యలో మాకు కుర్రోడు ఇలాగా సాగు బతుకుల్లో ఉన్నాడని ఒక లేడీ ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ చేసిన తర్వాత మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం జరిగితే వాళ్ళు ట్రేసింగ్లోనూ ఈ కుర్రోడని అనుమాన స్థితితో చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి చూస్తే రక్త మరుగులో పడి ఉన్నాడు. కానీ ఇది ఎవరు చేశారన్నది మాకేం అర్థం అవ్వట్లేదు. ఒక అమ్మాయితో ఈ కుర్రోడు తిరగడం జరిగింది. ఆ అమ్మాయి మర్డర్ చేయించిందని మేము అనుకుంటున్నాం. మా రజకులకి కానీ న్యాయం జరగకపోతే మేము హోమ్ మినిస్టర్ దాకా వెళ్తామని హెచ్చరిస్తున్నాం. రాజమండ్రి నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు, తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చిట్టాభక్తుల నాగబాబు ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ పాలకవర్గ సభ్యునిగా నామినేషన్ వేశారు. అలాగే ఆర్యాపురం బ్యాంక్ స్థాపితంలో మా నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యవస్థాపకుడు డైరెక్టర్ కీర్తిశేషులు ముచ్చిపల్లి నారాయణ, తదుపరి కీర్తిశేషులు పొన్నాడ వెంకటాద్రి, కీర్తిశేషులు పొన్నాడ వెంకట చలపతిరావు 3 దఫాలుగా చైర్మన్గా వారి సేవలు అందించి బ్యాంక్ అభివృద్ధికి కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈసారి ఎన్నికల్లో బీసీల్లో వెనుకబడ్డ కులాన్ని కలుపుకొని విజయం సాధిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు ఆర్వి ప్రసాదరావు, ముంగండి సూర్యనారాయణ, అందనపల్లి సత్యనారాయణ, రాలిపైడి రాజు, ఉప్పాడ అప్పలరాజు, బందర అప్పారావు, యానాపు యేసు, టౌన్ సంఘం అధ్యక్షులు కందికొండ అనంతరావు, తాడి దుర్గాప్రసాద్, పేట సంఘాల అధ్యక్ష కార్యదర్శులు చిట్టాభక్తుల పైడిరాజు, ముక్కాల విజయశేఖర్, తాతపూడి నాని, చిట్టాభక్తుల మోహన్, రాజుల చిరంజీవి, కొరిపాటి పాండు తదితర నాయకులు పాల్గొని మద్దతు పలికారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజలకు రైతు బజార్ల ద్వారా అందుబాటులోనికి నిత్యావసర సరుకులు. కేజీ 160 రూపాయలకే కందిపప్పు, 48 రూపాయలకే సన్నబియ్యం. రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. చల్లా నందేపు ప్యానెళ్ల మధ్య ప్రధాన పోరు. శుక్రవారం పరిశీలన, శనివారం ఉపసంహరణకు తుది గడువు. ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికలతో రాజమహేంద్రిలో సందడి. తల్లి బిడ్డ ఆరోగ్యరీత్యా వారి శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ, బిడ్డకు కాల వ్యవధి తప్పనిసరి. ప్రసూతి మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.